అందరికీ నమస్తే. నా పేరు సాత్విక్. మీరు చూస్తున్నారు ట్రైన్స్ అండ్ టెంపుల్స్. బ్యాక్ సైడ్ లింగంపల్లి. సో మనం ప్రజెంట్ అయితే లింగంపల్లిలో ఉన్నాం అనమాట. సో లింగంపల్లి నుంచి మనం తిరుపతి వెళ్ళిపోతున్నాం. ఇది నారాయణాద్రి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ విత్ లోకోమోటివ్ వ్యాప్ 7 అనమాట. స్టార్టింగ్ లో వచ్చేసి సికింద్రాబాద్ నుంచి తిరుపతి వరకు ఉండేది. తర్వాత ఏం చేశారంటే దీన్ని లింగంపల్లి వరకు పొడిగించారు. దీన్ని 1991 లో తిరుపతి భక్తులు రద్దీని బేస్ చేసుకొని ట్రైన్ అయితే స్టార్ట్ చేశారు. ఈ ట్రైన్ అయితే లింగంపల్లి నుంచి స్టార్ట్ అవుతుంది, తిరుపతికి ఎండ్ అవుతుంది అనమాట. సో ప్రతిరోజు లింగంపల్లి నుంచి సాయంత్రం 5:30కి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ డే తిరుపతికి 5:50కి రీచ్ అవుతుంది. జనరల్ కోచెస్ బేసిక్ గా మనం క్లీన్ గా ఉండవు, చాలా డర్టీగా ఉంటాయి అని అనుకుంటాం. కానీ మీకు ఈరోజు మన ట్రైన్ లో నారాయణాద్రి ట్రైన్ లో జనరల్ కోచ్ ఎలా ఉంటుందో చూపిస్తాను అనమాట. సో ప్రజెంట్ అయితే చాలా క్లీన్ గా అయితే ఉంది. ఓకే ఓకే ఇప్పుడు మీకైతే నేను జనరల్ కోచెస్ లో వాష్రూమ్స్ ఎట్లా ఉంటే చూద్దాం, సరేనా? సో మనం అయితే జనరల్ కోచెస్ లో ఈ యూరినల్స్ ఎలా ఉంటే చూద్దాం. సో పర్లేదు, ప్రజెంట్ అయితే కొంచెం క్లీన్ గానే పెట్టారనమాట. నీళ్ళు వస్తున్నాయా? నీళ్ళు అయితే మంచిగా వస్తున్నాయి. అండ్ రెస్ట్ రూమ్ కూడా ఎట్లా ఉందో చూద్దాం. ప్రస్తుతానికి క్లీన్ గానే ఉంది, కానీ లైట్లే లేవు. అండ్ ప్రజెంట్ అయితే క్లీన్ ఉంది. చూద్దాం లింగంపల్లి స్టార్ట్ అయ్యి తిరుపతి వెళ్ళేలోపు ఎంత క్లీన్ గా ఉంటుందో మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. ట్రైన్ అయితే స్టేషన్ నుంచి ఇప్పుడే స్టార్ట్ అయింది. దీని యొక్క తర్వాత స్టేషన్ వచ్చేసి బేగంపేట అనమాట. సో ఈ ట్రైన్ వచ్చేసి వ్యాప్ 7 లోకోమోటివ్తో నడుస్తుందని చెప్పాను కదా. సో వ్యాప్ అంటే ఏంటి? W స్టాండ్స్ ఫర్ వైడ్ గేజ్ అనమాట. అంటే ప్రస్తుతం మన ట్రైన్స్ ఏవైతే ట్రావెల్ అవుతున్నాయో వాటిని వైడ్ గేజ్, ఆ ట్రాక్స్ని వైడ్ గేజ్ అంటారు. అండ్ ఏ మీన్స్ ఏసీ కరెంట్, అంటే ఈ ట్రైన్స్ అన్ని కరెంట్తో నడుస్తాయి అన్నమాట. అండ్ P అంటే ప్యాసింజర్స్ని పుల్ చేస్తుంది. ఈ నారాయణాద్రి ట్రైను ఈ జర్నీ మొత్తాన్ని కేవలం 12 గంటల 45 నిమిషాలు చేరుకుంటుంది. స్టార్ట్ అయింది బేగంపేట నుంచి. దీని తర్వాత నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకి సికింద్రాబాద్ అనమాట. ట్రైన్ స్టార్ట్ అవుతాయి సికింద్రాబాద్. జనరల్ కోచ్ కష్టాలన్నమాట. సో దీని తర్వాత మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి బీబీ నగర్. సికింద్రాబాద్ నుంచి ఏవైతే ట్రైన్స్ స్టార్ట్ అవుతాయో అవి ఇక్కడ మెయింటెనెన్స్ అవుతాయి. మెయింటెనెన్స్ అయ్యి మన సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఇక్కడ ఒక ట్రైన్ అయితే ఉంది. మనం వచ్చేసి ఇక్కడ ఒక చిన్న డిఫరెన్స్ తెలుసుకుందాం. వ్యాగ్కి వ్యాప్కి డిఫరెన్స్ ఏందనేది. వ్యాప్ వచ్చేసి ప్యాసింజర్ని పుల్ చేస్తుంది, చెప్పాను కదా. అంటే తక్కువ లోడ్ని ఎక్కువ వేగంతో పుల్ చేస్తుంది. వ్యాగ్ వచ్చేసింది ఎక్కువ లోడ్ని తక్కువ వేగంతో పుల్ చేస్తుంది అనమాట. సో మొత్తానికి సికింద్రాబాద్ తర్వాత మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి బీబీ నగర్ అనమాట. ఇక మధ్యగానే బీబీ నగర్. చలియా గూడ్స్ ట్రైన్ అనమాట. ఫైనల్లీ నల్గొండకు చేరుకున్నాం. దీని తర్వాత మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ళ, తర్వాత గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, సింగరాయకొండ, కావలి, నెల్లూరు, గూడూరు, తర్వాత ముస్తఫా, శ్రీకాళహస్తి, వెంకటగిరి, రేణిగుంట, తర్వాత తిరుపతి అనమాట. సో మీరు చూస్తున్నారు కదా, ఆ పైన కనిపిస్తుంది సూర్యుడు కాదు, చంద్రుడు అనమాట. సో ఆల్మోస్ట్ మనం తిరుపతిలోకి ఎంటర్ అయిపోయాం. ట్రైన్స్ అయితే మస్తు ఆగున్నాయి ఇక్కడ. ఇదిగో
ఫస్ట్ నా ట్రైన్ ఏమో వ్యాప్ 4 అనమాట. అది వచ్చేసి WDM. ఈ రెడ్ కలర్ ఏదైతే ఉందో అది వ్యాప్ 4 అంటే 4 అంటే 4th జనరేషన్ ప్యాసింజర్ ట్రైన్. పక్కన కనిపిస్తుంది కదా, అది వీళ్ళందరికీ నాన్న అనమాట. డీజిల్ లోకోమోటివ్ ప్యాసింజర్ ట్రైన్స్ పుల్ చేస్తుంది. ఇందాక ముందు చూపించాను కదా వ్యాప్ 4 అని, అది ఇదే ట్రైన్ అనమాట. ఇది మన కృష్ణ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ వచ్చేసి ప్రతిరోజు ఆదిలాబాద్ నుంచి తిరుపతి, తిరుపతి నుంచి ఆదిలాబాద్కి నడుస్తూ ఉంటుంది. ఇక మనం అయితే ఫైనల్లీ తిరుపతి రైల్వే స్టేషన్ రీచ్ అయిపోయినాం. సో మీకు నేను వీడియో స్టార్టింగ్లో చూపించినట్లుగా బాత్రూమ్స్ చూపిద్దామని చెప్పాను కదా, చూపిస్తాను. ఎంత అయ్యా మరి అంత దారుణంగా ఏం లేదు, క్లీన్గానే ఉంటాయి. ఎందుకంటే ఇది మన తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతుంది కాబట్టి. కానీ వాసన మాత్రం ఘోరంగా వస్తుంది. నాట్ బ్యాడ్. దిగేద్దాం ఇంకా కిందకి. ఫుల్ గాలి. దిస్ ఇస్ తిరుపతి. మీకు అక్కడ కనిపిస్తుంది కదా, అది స్వామివారి యొక్క కొండలు అన్నమాట. మేబీ అది గరుడాద్రి, అంజనాద్రి. ఇదే మన తిరుపతి నగరం. ఫుల్ రద్దీ. టికెట్ల కోసం అయితే పోతున్నాం. తెలీదు టికెట్లు దొరుకుతాయో దొరకవో, ఆశిద్దాం దొరుకుతుంది. సో మాకైతే టికెట్లు ఏం దొరకలేదు, ఎందుకంటే మేము లేట్గా పోయినాం కాబట్టి. ఫస్ట్ వచ్చేసి విష్ణు నివాసం వెళ్ళాం, అక్కడ అయిపోయాయంట. తర్వాత ఆటో పట్టుకొని శ్రీనివాసం వెళ్ళాము, అక్కడ అయిపోయాయి. శ్రీవారి మెట్టికి వాడు 1000 రూపీస్ అడిగిండు, మా దగ్గర అంత పైసలు లేవు. ఇంకేం చేసినాం, పైన ఎట్లన్నా ఇస్తారు కదా అని చెప్పేసి డైరెక్ట్గా పైకి వెళ్ళిపోయాం అనమాట. సో మేమైతే మా ప్రయాణాన్ని మొదలు పెట్టాము. సో మెట్ల దారి మార్గంలో వెళ్ళేందుకు మేము అల్పిరిమెట్కి చేరుకోవాలని పయనం అయ్యాం. మీకు కనిపిస్తుంది కదా, అదే అనమాట స్వామివారి యొక్క కొండ. ఆల్మోస్ట్ దేర్ టు రీచ్. సో ఇది వచ్చేసి మనం తిరుపతి వెళ్ళడానికి మొదటి స్టెప్ అనమాట. 1 2 3 4, ఇది వచ్చేసి 5th స్టెప్. ఇక్కడ నుంచి మనం మెట్ల మార్గంలో తిరుమలకి చేరుకోబోతున్నాం. దాదాపు మనం 3 hours పడుతుంది అనమాట చేరుకోవడానికి. ఇక్కడ మన అన్నదమ్ముళ్ళు అయితే ఉన్నారు, పైన పడతారేమో చూద్దాం. 10 అవతారాలలో మొదటి అవతారం మత్స్య అవతారం, అంటే చేప. హయగ్రీవుడు అనే రాక్షసుడు ఈ వేదాలను దొంగలించి నీటిలో దాక్కొని ఉంటాడు. వాటి కోసం విష్ణుమూర్తి చేప అవతారం ఎత్తి ఆ నీళ్ళలోకి వెళ్ళి తనతో గొడవపడి ఆ వేదాలను మళ్ళీ తిరిగి తీసుకొస్తాడు అనమాట. ఇది కృతయుగంలో. ఆల్మోస్ట్ ఒక 50 మెట్లు ఎక్కాము. ఇప్పటికే దమ్ అవుతుంది. అండ్ మన వెళ్ళే మార్గంలో మనకి ఇట్లాగా తాగునీరు ఫెసిలిటీ ఉంటుంది. చిన్న చిన్న హోటల్స్ అయితే ఉంటాయి అన్నమాట తినడానికి. మనం మెట్ల మార్గంలో ఫస్ట్ అవతారం చూసాం, అది వచ్చేసి మత్స్య అవతారం. ఇది వచ్చేసి కూర్మ అవతారం అంటే తెలుసు కదా, తాబేలు. ఇది కూడా కృతయుగంలో జరిగింది. ఈ అవతారానికి కారణం రాక్షసులు దేవతలు అమృతం కోసం గొడవ పడతా ఉంటే సముద్ర మదంలో ఈయన అవతరించి బ్యాలెన్స్ చేస్తాడనమాట దాన్ని. మైసూరు గోపురం దగ్గరికి వచ్చాం. ఇది 2వ గోపురం అనమాట. దీని తర్వాత మనకి చాలా చాలా కనిపించబోతున్నాయి. దాదాపు ఇక్కడ నుంచి తిరుమల 8.6 కిలోమీటర్స్ దూరం అయితే ఉంది. ఇప్పటికే చాలా అలసిపోయాము. జస్ట్ 250 స్టెప్స్కి ఇంకా మనం ఎక్కాల్సిన స్టెప్స్ బోలెడు ఉన్నాయి. సో దాదాపుగా ఇప్పటి వరకు అయితే 700 మెట్లు ఎక్కాం. ఓకే, చాలా కష్టంగా ఉంది. స్వామివారి అవతారాల్లో 3వ అవతారం వరాహ అవతారం. సో ఈ అవతారం ప్రత్యేకత ఏంటంటే, హిరణ్యాక్ష అనే రాక్షసుడు ఉంటాడు. వాడు బ్రహ్మదేవుడి యొక్క వరం కారణంగా దేవతల్ని, ఈ భూదేవిని హింసిస్తాడనమాట. ఈ భూమాతను తీసుకెళ్ళి ఓషన్లో పడేస్తాడు. అప్పుడే విష్ణుమూర్తి దీన్ని బ్యాలెన్స్ చేయడం కోసం వరాహ అవతారం ఎత్తి తన యొక్క ఈ దంతాల మీద భూమిని మళ్ళీ ఓషన్లోకి వెళ్ళి బయటికి తీసుకొస్తాడనమాట. ఎగ్జాక్ట్లీ మేము ఇప్పుడు 1200 మెట్ల దగ్గర ఉన్నాం. స్వామివారి అవతారాల్లో 4వ అవతారం శ్రీ లక్ష్మీ నృసింహ అవతారం. స్వామివారు తన భక్తులైన ప్రహ్లాదుని రక్షించడం కోసం హిరణ్యకాశిపుణ్ణి వధించారనమాట. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, తన భక్తులు ఎటువంటి క్లిష్ట సమయాల్లో ఉంటే
స్వామి ఒక అవతారం ఉంది రక్షించడానికి, ఎప్పుడు వెనకాడడు. ఓకే, స్వామి వారి యొక్క 9 అవతారాల్లో 5వ అవతారం వామన అవతారం. ఈ అవతారానికి పెద్ద స్టోరీ ఉంది, అది మనం తర్వాత డిస్కస్ చేద్దాం. వామన అవతారం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే జీవితంలో ఎవరిని తక్కువ అంచనా వేయకూడదన్నమాట. కష్టపడి 2000 మెట్లెక్కి గాలి ఇది తిరునామాలు అనమాట. మనకి బస్ నుంచి రైల్వే స్టేషన్ నుంచి ఇంకేవి కనిపిస్తుంటాయి నైట్ టైంలో. ఇంకొక 1000 మెట్లు అయితే బాకీ ఉన్నాయి. చలో ఎక్కేద్దాం. గాలి గోపురం తర్వాత మనం లోపలిగా ఎంట్రన్స్ ఇచ్చామండి. మనకి లెఫ్ట్ వైపున భక్తాంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది, రైట్ వైపు వచ్చేసి కోదండరామస్వామి టెంపుల్ ఉంటుంది. మనకి లైన్ మొత్తం ఫుడ్ కోర్ట్ తినొచ్చు. కాస్ట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎవడు పడితే వాడు మీ దగ్గరకు వచ్చి 700, 500, 600 అని చెప్తా ఉంటారు అనమాట. సో మీరేమంటారు, మోసాలకి పాల్పడకండి, పోకండి. సో గాలి గోపురం తర్వాత స్వామివారి అవతారాల్లో తదుపరి అవతారం పరశురామ అవతారం. మీకు తెలుసు కదా, పరశురాముడు ఎవరి కొడుకు? రేణుక ఎల్లమ్మ కొడుకు అనమాట. సో ఈయన చాలా ఫియర్స్, వేసి పడేస్తారు ఒక్కొక్కరిని తప్పు చేశారంటే. సో తిరునాళ్ళ వీధి. సో మనం ఇక్కడ ఏమంటారు, పోతానే ఉండాలి. మెట్లు వచ్చేందుకు పోతానే ఉండాలా. సో ఈ ప్లేస్ ఏదైతే ఉందో మనకి జంతువులు ఎక్కువ కనిపిస్తుంది అనమాట, జింకలు, పురులు. సో మీరు నెక్స్ట్ టైం తిరుపతికి వస్తే జంతువులకి ఏం ఫీడ్ చేయకండి, ఎందుకంటే అవి ఇక్కడ అలవాటు పడి అనుకో క్రూర జంతువులు కూడా రావాల్సి వస్తుంది, నత్తి వస్తుంది. అప్పుడప్పుడు పట్టించుకోకండి, మీకు అర్థమైతే చాలంటే. సో దాదాపుగా ఇప్పుడు అయితే 2500 మెట్లయితే కంప్లీట్ చేసినాం. సో స్వామివారి అవతారాల్లో తదుపరి అవతారం శ్రీరామచంద్రమూర్తి రామావతారం. చాలు, మనం వచ్చే దారిలో అయితే చిన్న దుప్పి అయితే కనిపించింది. జనాలకి ఫీడ్ చేస్తున్నారు. ఏం చేద్దాం. స్వామివారి యొక్క అవతారాల్లో తదుపరి అవతారం బలరామ అవతారం అనమాట. సో మనకి ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది, ఏంటి బుద్ధ అవతారమా బలరావతారమా అని. సో సాక్షాత్ మనకి తిరుపతి దేవస్థానంలోనే ఉంది. ఆయన యొక్క 8వ అవతారం బలరామ అవతారం అనమాట. మన 9వ అవతారం తెలుసు కదా, ఎవరు? శ్రీకృష్ణ. చలో ఆల్మోస్ట్ అయితే దగ్గరికి వచ్చేసి ఇంకొక 1000 మెట్లు అయితే ఉండొచ్చు. మనకు ఒక సేయింగ్ ఉంటుంది, ఏంటి, మనం ఎంత ప్లాన్ చేసుకున్నా స్వామివారి దగ్గర నుంచి పిలుపు రావాలి. ఆ పిలుపు వచ్చింది, పోతున్నాం అంటే మేము యాక్చువల్గా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేసినాం, ఎక్స్పెక్ట్ చేయలేదు. మరి మీకు ఎప్పుడు వస్తుంది పిలుపు? మీరు ఎప్పుడు వస్తారు? కామెంట్లో తెలియదు. మీరు నా బ్యాగ్ చూస్తున్నారు, ఇది రోడ్డు మార్గం అనమాట. మనకి ఏమంటారు, మెట్ల మార్గాన్ని క్రాస్ చేసుకుంటూ పోతుంది. ఇప్పటి వరకు 8 అవతారాలు చూశారు. 9వ అవతారం ఎవరంటే చిన్న ఇంట్రడక్షన్. కల్కి మూవీ చూసే ఉంటారు కదా, ధీరా. సో ఈయన శ్రీకృష్ణుడు సాక్షాత్ విష్ణుమూర్తి యొక్క పరిపూర్ణ అవతారం. అంటే ఆల్మోస్ట్ విష్ణుమూర్తిని పోలి ఉంటాడు. విష్ణుమూర్తి దగ్గర ఏవైతే పవర్స్ ఉంటాయో ఆల్మోస్ట్ కృష్ణుడి దగ్గర అన్నీ ఉంటాయి అన్నమాట. రాముడు మనిషి, కానీ కృష్ణుడు దేవుడు, భగవంతుడు. రాముడు మనిషిగా పుట్టాడు, మనిషిగా చనిపోయాడు. కానీ కృష్ణుడు పుట్టడం భగవంతుడుగా చెరసాలలో పుట్టాడు అనమాట. చాలు. చూడపోతే మొసల జింకలా ఉంది, చాలా డల్గా ఉంది పాపం. హలో. సో స్వామివారి 10 అవతారాలలో భాగంగా చివరి అవతారం కల్కి అవతారం. మనమందరం ఆల్రెడీ కల్కి మూవీ చూసే ఉంటాం. కల్కి ఎవరు, అసలు ఎందుకు వస్తాడు, ఎటువంటి సిచ్యువేషన్లో రావాల్సి వస్తుందని. సో 10th అవతారం ఆఫ్ లార్డ్ మహావిష్ణు కల్కి అవతారం. సో ఇదిగో మీ ముందు ఏదైతే కనిపిస్తుందో ఇవి మొత్తం శేషాచలం అడవులు అనమాట. ఇక్కడ ఎర్రచందనం ఇక్కడ తప్ప ఎక్కడ పండదు. అమ్మ నడిచి ఆల్మోస్ట్ దగ్గరలో ఉన్నాం అనుకుంటా. సో ఈ ప్లేస్ ఏంటో మీకు తెలిసే కింద కామెంట్ చేయండి. మేమైతే మా ప్రయాణాన్ని 9 o'clock స్టార్ట్ చేసినాం. టైం 12 అవుతుంది. స్టిల్ ఇప్పుడైతే మీరు చూస్తున్నారు మోకాళ్ళు మెట్టిపోకు. ఇక్కడ నుంచి మనం స్టెప్స్ మీద మోకాళ్ళతో నడవాల్సి వస్తుంది.
ఆల్మోస్ట్ రీచ్ అయినట్టే, ఎక్కేద్దాం. సో ఫైనల్లీ టైం వచ్చేసి ఇప్పుడు మనకి 12:30 to 12:45 మధ్యలో ఉంది. తిరుపతికి అయితే చేరుకున్నాం. అది అన్నమాట వన్ పాయింట్. అక్కడ పైకి వచ్చేసినాం. బస్సెస్. సో ఫైనల్గా మేము 9కి స్టార్ట్ అయినాం. టైం వచ్చేసి 12:30 అవుతుంది అనమాట. దాదాపు 3.5 గంట పట్టింది మాకు తిరుమలకి చేరుకోవడానికి. మస్తు కష్టమైంది. కానీ మొదట మెట్టు ఎక్కామంటే 3550 మెట్లు దాటాల్సిందే, ఎక్కాల్సిందే. సో మనం ఈ జర్నీలో నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒకసారి మెట్టు ఎక్కావా కంప్లీట్ చేసేంత వరకు వెనక్కి వెళ్ళొద్దు. సో అలానే మన జీవితంలో కూడా వచ్చే చిన్న చిన్న కష్టాలని, డిఫికల్టీస్ని, ఆబ్స్టాకిల్స్ని ఇట్లా తిరుపతి మెట్లు దాటినట్టు దాటేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో మీరు నేను ఫీల్ అయినట్టు ఎప్పుడన్నా ఫీల్ అయ్యారా? ఫీల్ అయితే కామెంట్ సెక్షన్లో తిరుమల అందాలు, తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఆర్కిటెక్చర్ అయితే మస్తుంది. ఎట్లా కట్టారంటారు అప్పుడు? ఎప్పుడు వచ్చినా కానీ కొత్తగానే అనిపిస్తుంది మనకి తిరుమల. మేమైతే తినడానికి చూస్తున్నాం. ఈ మన తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద సత్రం ఉంటుంది కదా, ఆడికి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాం. సో మొత్తానికి మేము ఫుడ్ తినడానికి అయితే మన మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదన కేంద్రానికి వచ్చినాం. సో భయంకరమైన క్రౌడ్ తర్వాత మొత్తానికి అయితే వచ్చేసినాం. చలో మొత్తానికి. సో ఇది తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రం అన్నమాట. ఫుడ్ అయితే చాలా చక్కగా ఉంది. మెయింటెనెన్స్ కూడా చాలా చక్కగా చేస్తున్నారు. నేను నా మిత్రుల యొక్క నడక మార్గం స్టార్ట్ అయింది. దర్శనం ఎంత కాదన్నా ఒక 10 to 13 hours పట్టొచ్చు అని అంటున్నారు సర్వదర్శనం, బట్ తెలీదు, చూద్దాం. మంచిగా మనం ఎంత కష్టపడి వచ్చినా దాని వర్త్ అయితే ఉంటుంది. మేము మార్నింగ్ ఎప్పుడు 9కి స్టార్ట్ అయ్యాం, ఇప్పుడు దర్శనం కోసం చేరుకున్నాం. ఎందుకు జనాలు ఇంతగానో ఇక్కడికి వస్తారు అనేది దర్శనం తర్వాత అర్థమవుతుంది అన్నమాట. ప్రపంచంలో ఇలాంటి ప్లేస్ చూపిస్తే వాడికి ఫుల్ టైం సెటిల్మెంట్ అన్నమాట. దొరకదు మనకి, ఎక్కడా దొరకదు. అన్నీ ఫ్రీ బస్, ఫ్రీ ఫుడ్, ఫ్రీ శానిటేషన్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ. ఫాస్ట్ గా రమ్మంటున్నారు. ఫ్రీ దర్శనం కౌంటర్స్ అనమాట, సర్వదర్శనం. సో ఇప్పుడే వచ్చినాం. సో కనిపిస్తుంది కదా మీకు బ్యాక్ సైడ్. సో మాకు టికెట్ అయితే ఇచ్చారు. మాకు దర్శనం టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 4 o'clock అనమాట. అప్పుడు దాకా తెలుసు కదా జైల్లో వేస్తారు, జైల్లో ఉండడమే. అండ్ బ్యాగ్ ని డిపాజిట్ చేస్తున్నాం. సో దర్శనం అయిన తర్వాత మీకు చలో మేమైతే క్యూలోకి 3:30 or 4 మధ్యలో వెళ్ళామన్నమాట. మాకు దర్శనం 1 o'clock అయిపోయింది. మీరు చూడవచ్చు సింపుల్ స్వామివారు. అండ్ మీకు పీపుల్స్ కూడా చూపిస్తే ఎంతమంది ఉన్నారు, చూడండి ఎంతమంది ఉన్నారు, మస్తు మంది ఉన్నారు. ఎక్కడెక్కడ నుంచో డిఫరెంట్ స్టేట్స్ నుంచి చాలా మంది వస్తారు ఇక్కడికి. అది ఎందుకు వస్తారనేది మనం పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయితేనే మనకు అర్థమవుతుంది అనమాట, దాని యొక్క వాల్యూ ఏంటి అనేది. చూడండి ఎక్కడి నుంచో దేశం దాటి దేశం, రాష్ట్రం దాటి రాష్ట్రం వచ్చి దేనికి 10 seconds, జస్ట్ 10 seconds స్వామివారి యొక్క దర్శనం కోసం అనమాట. ఆ 10 seconds యొక్క దర్శనం కూడా చాలా వర్త్ ఉంటుంది. సో మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. సో ఇది వచ్చేసి స్వామివారి యొక్క కళావేదిక అనమాట. ఇక్కడ మన భరతనాట్యం, కూచిపూడి స్వామివారి ముందు ప్రదర్శిస్తారు. సో ఇదే లైవ్ మనకి కంపార్ట్మెంట్స్లో కూర్చున్నప్పుడు చూపిస్తారనమాట. ఇక్కడ నుంచే ఉంటుంది ఆ లైవ్ అనేది. మాకేమో దర్శనం 1:30కి అయిపోయింది. సో పైనుంచి కిందకు వద్దామంటే 3 వరకు ట్రాన్స్పోర్టేషన్ని పైన నిలిపేశారు. సో 3 వరకు వెయిట్ చేసినాం. ఏదైనా వెహికల్ ఎక్కుదామంటే ఒక్కొక్కడు 200, 300, 400
దోసుకుంటున్నారు. ఫైనల్గా ఏమంటారు అటు ఇటు మాట్లాడి 100కి అయితే ఫిక్స్ చేసినాం. సో ఇంకా పైనుంచి అయితే స్టార్ట్ అయిపోయినాం కిందికి. నైట్ టైంలో కూడా తిరుపతి చూడడానికి చాలా చక్కగా ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది తిరుపతి ఎగ్జిట్ అనమాట. ఎంతైనా తిరుపతి నువ్వు అనుకుంటే పోలేవులే, పైనుంచి పిలుపు రావాలి సామె, అప్పుడే వెళ్తావు. బేసిక్ అయితే మా యొక్క దర్శనం ఈరోజు అయిపోయిందనమాట. మళ్ళీ తిరుగు ప్రయాణంలో భాగంగా మేము నారాయణాద్రి సూపర్ ఫాస్ట్ ని మళ్ళీ చూస్ చేసుకున్నాము. 6:25కి స్టార్ట్ అవ్వాల్సిన నారాయణాద్రి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 4:30 కల్లా ప్లాట్ఫామ్ మీద పెట్టేశారనమాట. సో ఇది ప్లాట్ఫామ్ మీదకి వచ్చేటప్పుడే చాలా కష్టపడి సీట్స్ సంపాదించడం జరిగింది. జనరల్ బోగిల్లో ప్రయాణించే వాళ్ళు ఎవరైనా ఉంటే పిట్ లైన్ నుంచి మెయిన్ లైన్కి వచ్చేటప్పుడు మనం బోగిల్లో ఎక్కేసేసి సీట్లు అయితే సంపాదించుకోవచ్చు. జనరల్ బోగి కూడా ఒక మధురమైన జ్ఞాపకం అని చెప్పొచ్చు. అంటే మనకి గ్రౌండ్ రియాలిటీ తెలుస్తుంది అనమాట. సో నాలాగా మీరు కూడా జనరల్లో ప్రయాణించి ఉంటారు. సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సో మన ఛానల్ తెలుసు కదా మీకు, ట్రైన్స్ అండ్ టెంపుల్స్. సో మన ట్రైన్స్ అండ్ టెంపుల్స్లో భాగంగా మన యొక్క ఫస్ట్ బ్లాగ్ని అయితే తిరుమల తిరుపతి దేవస్థానంతో ముగించామన్నమాట. సో ఇంతటితో మన బ్లాగ్ అయిపోయింది. కాకపోతే ఏంటంటే మన ఛానల్ యొక్క మెయిన్ మోటో ఏంటంటే టెంపుల్స్ని రీచ్ అవ్వడం. టెంపుల్స్ అంటే ఫేమస్ టెంపుల్స్ కాదనమాట, ఏన్షియన్ టెంపుల్స్, అబండన్ టెంపుల్స్, హిడెన్ టెంపుల్స్. సో పిట్ట కొంచెం కూతగనం లాగా మీ పరిసర ప్రాంతాల్లో చాలా పెద్ద హిస్టరీ కలిగిన టెంపుల్స్ ఉంటాయి. అలాంటి టెంపుల్స్ ఏమన్నా తెలుసుంటే మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అదండి మన బ్లాగ్. సో నెక్స్ట్ బ్లాగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి అని చెప్తే కామెంట్ సెక్షన్లో మనం స్టార్ట్ చేసేద్దాం. See you then in your next vlog. అంతే అన్నమాట. చాలా.